హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ రాజేష్. మీరు చూస్తున్నారు రిప్కా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వస్తున్న బెల్ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. మీరు థంబ్నెయిల్లో చూసినట్లే 2025లో రిలీజ్ అవ్వబోయే మూవీస్ మనం చూద్దాం. ఇది మే నెల అనమాట. మే నెల జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, అంటే దాదాపు 7 నెలలు టైం అయితే ఉంది. ఈ 7 నెలల్లో టాప్ మూవీస్ని నేను మీకు ఇప్పుడు పరిచయం చేయబోతున్నాను. ఏ మూవీస్లు ఉన్నాయి, ఏ తారీఖున ఉంది, అందులో హీరో ఎవరు అనేసి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఫైనల్గా విన్న తర్వాత మీకు ఏ మూవీ కోసం మీరు ఎదురు చూస్తున్నారు కింద కామెంట్లో తెలియచేయండి. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి సింగిల్ అనమాట. ఈ మూవీ శ్రీ విష్ణు హీరోగా చేస్తున్నారు. మే 9న రిలీజ్కి అయితే సిద్ధమైపోయింది. శ్రీ విష్ణు సింగిల్ మూవీ అనమాట. అంటే మూవీ టైటిల్ వచ్చేసి సింగిల్. ఆ ట్రైలర్ అవన్నీ చూస్తున్నప్పుడు నిజానికి సినిమా చూడాలి. ఎందుకంటే ఆ మధ్యకాలంలో వచ్చిన స్వాగ్ పెద్దగా ఆడకపోయినా కూడా అంతకుముందు వచ్చిన సామాజ వర్గమన మూవీ వేరే లెవెల్ అనమాట. అసలు ఫన్ జనరేట్ చేయడంలో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిందని చెప్పుకోవాలి సినిమా. తర్వాత స్వాగ్లో డిఫరెంట్ వేరియేషన్స్లో ఇచ్చాడు శ్రీ విష్ణు గారు. బట్ అంత పెద్ద ఆకర్షించలేకపోయింది జనాలని. ఓకే, ఇప్పుడు మనకి మే నెల 9వ తారీఖు సింగిల్ మూవీ అయితే శ్రీ విష్ణు గారి యాక్టింగ్ చేస్తూ లీడ్ రోల్ చేస్తూ మన ముందుకి మే నెల 9కి రాబోతుంది. సెకండ్ వన్ వచ్చేసి కుబేరా. ధనుష్ గారు కానీ నాగార్జున వీళ్ళిద్దరు కలిసి నటిస్తున్న మూవీ కుబేరా అనమాట. శేఖర్ కమ్ముల గారి డైరెక్షన్లో ఈ మూవీ రాబోతుంది. అంతకుముందు శేఖర్ కమ్ముల గారు కొన్ని మూవీస్ తీశారు. బట్ ఆయన ఏ మూవీ తీసినా కూడా ఒక డిఫరెంట్ వే ఉంటుంది, తప్పకుండా అందరికీ నచ్చుతుంది. కాబట్టి ఈ కుబేరా మూవీలో బాగా హైలైట్ చేసే విషయం ఏదైనా ఉంది అంటే ధనుష్ గారు అండ్ నాగార్జున గారు వీళ్ళిద్దరు కలిసి యాక్టింగ్ చేస్తున్నారు అనేది ఎగ్జైట్ క్రియేట్ చేసింది. ద సేమ్ టైం ఫస్ట్ మనం పోస్టర్స్ కొన్ని చూస్తే కుబేరా అంటే కోటీశ్వరుడు, ధనుష్ గారు అంటే ఆ క్యారెక్టర్ ఎలా ఉన్నారంటే ఒక బిచ్చిగాడు గెటప్ లాగా, బిచ్చిగాడు కూడా కాదు, పిచ్చోడు గెటప్లో కనిపిస్తున్నాడు అనమాట. బిచ్చిగాడు అనేది కూడా చాలా తక్కువ, పిచ్చివాడు గెటప్లో కనిపిస్తున్నారు. బట్ టైటిల్ అయితే చూస్తే కుబేరా అనమాట. ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ ఉందంటే జూన్ 20న మనకి రిలీజ్ ఉందన్నమాట. జూన్ 20కి మనకి కుబేరా మూవీ రిలీజ్కి అయితే ఉంది. జేమ్స్ కెమెరాన్ ఆయన క్రియేట్ చేసిన యూనివర్స్ అంతా ఇంత కాదు. ఆయన గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. నా చిన్నతనంలోనే అవతార్ అంటే అసలుకి ఎలా తీశారు రా బాబు అని థియేటర్కి వెళ్ళి చూసిన వాళ్ళు, ఫ్యామిలీతో వచ్చి చూసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఫస్ట్ అవతార్ వచ్చినప్పుడు. దాని తర్వాత ఇప్పుడు అవతార్ 3 రాబోతుంది. ద వే ఆఫ్ వాటర్ తర్వాత ఫైర్ అనుకుంటా. ఇది అవతార్ 3 అయితే రాబోతుంది. జేమ్స్ కెమెరాన్ క్రియేట్ చేసిన వండర్ అనమాట అది. ఇది వచ్చేసి మనకి డిసెంబర్ 19న రిలీజ్కి సిద్ధమవుతుంది. అసలుకి ఫస్ట్ అవతార్ మూవీ వచ్చినప్పుడు దాని తర్వాత అవతార్ 2కి చాలా గ్యాప్ తీసుకున్నారు. చాలా రోజుల తర్వాత అవతార్ 2 వచ్చింది, అంటే వే ఆఫ్ వాటర్ అనేది వచ్చింది. కానీ చాలా తక్కువ టైంలో అవతార్ 3 అయితే తీస్తున్నాడు. బట్ ఆ సినిమాలో చాలా దాచిపెట్టాము. అవతార్ 3 తోటి మీరు చాలా ఇంకా సినిమా ప్రపంచం గురించి ఇంకా డిఫరెంట్గా మీరు తెలుసుకుంటారు అనేసి చాలా ఇంటర్వ్యూస్ జేమ్స్ కెమెరాన్ గారు ఇవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం 3 మూవీస్ చూసాము. ఫస్ట్ సింగిల్, తర్వాత కుబేరా, ఆ తర్వాత అవతార్. తర్వాత నిజానికి ఇది అంటే నాకు నచ్చిన ఒక పాయింట్ అనమాట. మీ అందరు దేనికోసం ఎదురు చూస్తున్నారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు నేను చెప్పబోయే సినిమా కోసం ఇయర్లీ నేను వెయిట్ చేస్తున్నాను. మీ గురించి అయితే కాదు, నేను వెయిట్ చేస్తున్నాను. అదే మూవీ కాంతారా 2. స్టన్ అయిపోతారు కదా. కాంతారా 2 కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్లో తెలియచేయండి. కాంతారా 2 కోసం నాకు తెలిసి ప్రపంచంలో ఉన్న వాళ్ళు 90% ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే 1 క్రియేట్ చేసిన అడావుడి అంతా ఇంత కాదు. అందులో అసలు ఆయన యాక్టింగ్ ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది కాంతారా 1ని. అలాంటిది కాంతారా 2 ఆ పోస్టర్ ఇలా నిలబడి ఇట్లా చూస్తుంటారు. పై నుంచి కొంతమంది విలన్స్ కానీ ఆ దుష్ట శక్తులు కానీ అవి దిగుతున్నట్టు అసలుకి వండర్ అనమాట. ఆ కాంతారా 2 అనేది మనకి అక్టోబర్ 2కి రిలీజ్ అయితే ఉంది. కాంతారా 2 రిషబ్ శెట్టి గారు యాక్టింగ్ చేస్తారు. అక్టోబర్ 2కి అయితే
మనకి రిలీజ్కి అయితే సిద్ధమవుతుంది అనమాట. 5th వన్ వచ్చేసి కూలీ. అందులో మనకి రజనీకాంత్ గారు, అలాగే నాగార్జున గారు, అలాగే ఉపేంద్ర గారు. ఈ కూలీ మూవీ లోకేష్ కనకరాజ్ గారి డైరెక్షన్లో వస్తుంది. అసలుకి అంటే ఆయన సినిమా అంటేనే ఒక పర్టిక్యులర్ వైబ్ వచ్చేస్తుంది లోకేష్ కనకరాజ్ గారి మూవీ అంటే. అలాంటి కాంత్ గారితో ఆ మధ్యకాలంలో చూస్తే మన కమల్ హాసన్ గారితో విక్రమ్ తీసి ఓచుకొత్తగా వచ్చారు సినిమాని. తర్వాత లియో తీశారు. అంత పెద్దగా మన దగ్గర ఆడకపోయినా అది హిట్ అయ్యే దగ్గర హిట్ అయింది, కలెక్షన్స్ వర్షం కురిపించింది. ద సేమ్ టైం ఇప్పుడు మనకి చాలా రోజుల తర్వాత దాదాపు 1 year గ్యాప్ అనుకుంటా కూలీ అనేది మనకు రావడం జరుగుతుంది. అందులో యాక్టర్ వచ్చేసి రజనీకాంత్ గారు, నాగార్జున గారు, ఉపేంద్ర గారు, చాలామంది ఉన్నారు. చాలామంది యాక్టర్స్ ఉన్నారు. సత్యరాజ్ గారు కానీ ఇలా డిఫరెంట్ ఉన్నారు. అసలు ఆ పోస్టర్స్ చూస్తుంటే అసలుకి ఒకలాంటి వైబ్ వచ్చేస్తుంది కదా. ఏదో ఒక తెలియని ఇంటెన్స్ మన లోపల క్రియేట్ అయిపోతుంది. ఏదో ఆతృత, అయ్యో ఏదో జరగబోతుంది. అంత గోల్డ్ యాస్గా మనకి టైటిల్ ఇచ్చేసి దాంట్లో వాళ్ళని హైలైట్ చేస్తూ అసలుకి లోకేష్ కనకరాజ్ గారి థాట్సే వేరే లెవెల్ అబ్బా. లోకేష్ కనకరాజ్ గారు నిజంగా హ్యాట్సప్ అంతే. ఆయనకి గురించి ఏం మాట్లాడలేను. 6th మూవీ వచ్చేసి మిరాయి. తేజ సర్జా హీరో అనమాట. తేజ సర్జా అంటే మన హనుమాన్, జాంబిరెడ్డి ఇలా తీశారు కదా మూవీస్. ఆయన హీరో. మిరాయి అనమాట. మిరాయిలో మన మనోజ్ గారు ఒక భిన్నమైన రోల్ అయితే పోషిస్తున్నారు. అందులో నెగిటివ్ రోల్లో ఉన్నాడు అనేసి చాలా కాంట్రవర్సీలు వచ్చాయి. బట్ ఏదేమైనా కూడా ఈ మూవీ కోసం కూడా నేను వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే హనుమాన్ తర్వాత నాకు తేజ సర్జా గారి పైన ఒక కైండ్ ఆఫ్ ఇది పెరిగిపోయింది దాని మీద. కాబట్టి తప్పకుండా నేను కూడా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నాను. సారీ, నేను మీకు కూలీ మూవీ ఎప్పుడు రిలీజ్ అనేది చెప్పలేదు. ఎగ్జైట్ తోటి ఆగస్టు 14th మనకు ఆ మూవీ అయితే రిలీజ్కి సిద్ధమవుతుంది కూలీ మూవీ. తర్వాత మిరాయి తేజ సర్జా గారు హీరోగా నటిస్తున్న మూవీ ఆగస్టు 1కి మూవీ రిలీజ్ అయితే ఉందన్నమాట. ఆగస్టు 1నే మూవీ రిలీజ్ ఉంది. 7th వచ్చేసి 45 అనమాట. మూవీ టైటిలే 45. అందులో రాజ్బీ శెట్టి గారు ఉన్నారు. అలాగే శివన్న, మన శివరాజ్ కుమార్ గారు కూడా అందులో ఉన్నారనమాట. తర్వాత ఉపేంద్ర గారు కూడా అందులో ఉన్నారు. ఈ మూవీ వచ్చేసి మనకి ఆగస్టు 15th రిలీజ్కి సిద్ధమవుతుంది. ఓకే, 45 మూవీ ఆగస్టు 15th మూవీ మన ముందుకి రానుంది. 8th మూవీ వచ్చేసి నేను ఆల్రెడీ దాని గురించి డిస్కస్ చేశాను. కింగ్డమ్, విజయ్ దేవరకొండ గారిది. ఈ మూవీ వచ్చేసి మే 13th రిలీజ్కి ఉంది. బట్ ఎక్కువ డిస్కషన్ చేయను ఆ మూవీ గురించి, ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఏదో అర్జున్ రెడ్డి దగ్గర నుంచి ఆ స్వాగ్ అలాగే లాక్కుంటూ వెళ్ళిపోతున్నారు అంతే. తర్వాత ఇంకా మళ్ళీ మీతో పాటు నేను కూడా ఎగ్జైట్గా ఎదురు చూస్తున్న మూవీ 9th మూవీ అఖండ 2. ఇక్కడ ఫీజులు ఎగిరిపోతాయి చాలామందికి. అసలు నిజంగానే అఖండ 2 ఉందా అనేసి చాలామంది అపోహలో ఉండిపోయారు. నిజానికి అఖండ హిట్ అయింది కాబట్టి బోయపాటి గారి డైరెక్షన్లో మళ్ళీ అఖండ 2 మన బాలయ్య బాబు గారే చేస్తున్నారు. ఆ మూవీ వచ్చేసి సెప్టెంబర్ 25th అయితే మూవీ రిలీజ్కి సిద్ధమవుతుంది. 10th మూవీ వచ్చేసి SYG, అంటే సర్ప్రైజ్గా ఉంది కదా టైటిల్, సంబరాల ఏటిగట్టు అనమాట. ఫుల్ ఫామ్ వచ్చేసి సంబరాల ఏటిగట్టు. ఈ మూవీ కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్లో గ్లిమ్స్ కానీ అవి రిలీజ్ పోస్టర్స్ కానీ అవి రిలీజ్ చేసినప్పుడు ఒక ఎగ్జైట్ క్యూరియాసిటీ క్రియేట్ అయింది. బట్ ఎక్కడ కొడుతుందంటే అంతకుముందు వచ్చిన మన కళ్యాణ్ రామ్ గారిది ఒక మూవీ వచ్చింది. ఆ మూవీలో 3 రోళ్ళు అనమాట, 3 క్యారెక్టర్లు చేస్తారు ఆ సినిమాలో. అదొక కైండ్ ఆఫ్ మూవీ అది. బట్ అది వచ్చింది కానీ అంతగా పెద్దగా అలరించలేకపోయింది. టైటిల్ వచ్చేసి టైటిల్ నోట్లో అర్థం కానీ బయటకు రావట్లేదు. అలాగా ఒక వైబ్ క్రియేట్ చేసింది. బట్ అలాంటి సిచ్యువేషనే మన సంబరాల ఏటిగట్టు సినిమా కూడా ఉందన్నమాట. బట్ సినిమా హిట్ అవుతుందా లేదా అనే విషయం పక్కన పెడితే 2025లో మే నుంచి మనకి డిసెంబర్ వరకు అయితే ఈ మూవీస్ అయితే ఉన్నాయన్నమాట. మీరు ఈ మూవీస్లో ఇప్పుడు నేను చెప్పిన ఈ మూవీస్ లిస్ట్లో మీకు నచ్చిన మూవీ, మీరు ఎదురు చూస్తున్న మూవీ ఏంటి అనేసి కింద కామెంట్లో తెలియచేయండి. నేను చెప్పిన ఈ మూవీస్లో కనుక మీరు ఎగ్జైట్గా ఎదురు చూస్తుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు ఇంకా పొందాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి గాయ్స్, తప్పదు. చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే మన వీడియోస్, ఈ సినిమాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియోస్ నేను ఇస్తున్నాను కాబట్టి 10 మందికి షేర్ చేయండి. వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చుకోండి.
నెక్స్ట్ మళ్ళీ ఒక వీడియో చేయబోతున్నాను. ఆ వీడియో ఏంటనేసి జస్ట్ ఇంట్ ఇస్తాను. 2025లో రిలీజ్ అయ్యే మూవీస్ అయి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. పెద్ద పెద్ద కాస్టింగ్స్ ఉన్నారు. ఆ మూవీస్ గురించి కూడా నెక్స్ట్ రాబోతుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను.